హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ మధ్య మేము ఈ పాత సాంప్రదాయం ప్రకారంగా ఈ శిల్పాలని ఎట్లా చేసేది అనేది చూపిస్తారు. అంటే ఈ పాత కాలంలో వాళ్ళది శిల్పాలను తెచ్చేసి నీళ్ళని వేస్తాం. నీళ్ళు కలిసి నీళ్ళు వేసి దాన్ని కరిగిచ్చేసి దాన్ని పలకలతో ఇంటికి కొడతా ఉంటే వాటిని వచ్చేస్తా ఏమైనా పెట్టిందో ఎందుకు అదే వాళ్ళు తెలుసు దీంతో టైం చేసి వచ్చేది పెద్ద ఎనవమెంటమా ఇట్లా అట్లానే అట్లా చేసే అట్లా శిల్పురాలని ఎట్లా తయారు చేస్తారు ఏమి కొందరు చూసే ఉండేలేదు. ఆ ప్యాటర్న్లో చూస్తే ఆ శిల్పురాలు అమ్మేవి కూడా ఇక్కడ లేదు. అదంతా పోయిడ్షా ఇప్పుడంతా ఏమున్నా పెయింటింగ్లు వచ్చేసిండవు. పోతారు పెయింట్ తీసుకొని వస్తారు, కొట్టుకుంటారు. భలే మోడర్న్ స్టైల్గా భలే ఉంటుంది. కానీ ఈ పాత కాలంలో శిల్పురాళ్ళు దాన్నే ఆ కాలంలో జ్ఞానిగాడికి కూడా ఇండ్లకి సిమెంట్ వాళ్ళు కట్టేదానికి సిమెంట్ గా ఉపయోగిస్తూ ఉంటారు. అట్లా ఒక శిల్పురాలని ఎట్లా తయారు చేస్తారనే దాన్ని రాండా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఒక శిల్పురాలు కూడా. శిల్పురాలు కూడా అనేది ఇదే. చూడు ఇదంతా శిల్పం అంటే వేస్టేజ్ ఇదే. చూడు ఇదే చూడు ఇదే సున్నం అంతా తయారు చేసినారు. దాన్ని అంతా నింపుకొని పోతారు. నింపుకొని పోసి వాళ్ళ దాన్ని వేరే ప్రక్రియ, దానికి ఒక ప్రక్రియ ఉంది. ఆ రకంతో వాళ్ళు రెడీ చేసి అమ్ముతారు. చూడండి. చూడు దీంట్లోగా ఇదంతా వేస్తారు. ఇట్లా సునుపు రాళ్ళని వేసి దానికి కొంచెం అవేమో వేస్తారు. అవంతా వేసినాక అదే కింద మంటేస్తే గన సునుపు రాళ్ళు రెడీ అవుతావి. చూస్తారు కదా. కొందరికంతా తెలిసిండే లేదు, ఇది అంతా చూసిండే లేదు కొందరు. అప్పుడోళ్ళు అంతా ఇదే ఇళ్ళకి సున్నమే పూస్తా ఉండింది. ఈ మಣ್ಣు మಣ್ಣుతో చేస్తా ఉండ్రి ఈ ప్లాస్టింగ్ అంతా గోడలకి. ఆ మన్నుతో చేసిన గోడలు ప్లాస్టిక్కే ఈ సున్నమే కుడతా ఉండింది. ఇప్పుడు అంతా సిమెంట్ అదంతా వచ్చేసింది. రెడీ అయ్యాక ఉప్పు దాన్ని కలిపి పెట్టి దాంతో ఇండ్లలో తీసుకుంటా ఉండ్రి. చూడు ఈడ మంటేస్తారు కింద. ఈడ అగ్గి పెడతారు. చూడు కెట్లంతా ఎంత ఉండవో ఆ కెట్లనంతా వేసి దీని కింద మంట పెడతారు. దాని పైన ఇవి వేసి చూడు ఇది పాతకాలము పద్ధతి. ఈడ ఈడ మంటేసేది ఫ్రెండ్స్. మంటేస్తే పైన ఈడ సున్నుపురాల్లో రెడీ అయిపోతావు. బట్టి ఇది సున్నుపురాలు బట్టి. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి.